ప్రియా ప్రియా గారు ఈరోజు ఏం చేస్తున్నారు? ఫ్రైడ్ రైస్ అండ్ కస్టర్డ్. ఆల్రెడీ ఆంటీ చేస్తారు కదా, మళ్ళీ చేస్తున్నట్టు ఎందుకు చెప్తున్నారు? అదేలే. మీ వాయిస్ ఏంటి ప్రియా గారు అలా ఉంది? జలుబు చేస్తుంది. ఆ సోద ఒకసారి ఆపితే నేను వీడియో కంటిన్యూ చేస్తాను. వచ్చాడు. ఇవేంటి ప్రియా గారు అంత చిన్న చిన్నగా కోస్తున్నారు? ఫ్రైడ్ రైస్ కోసం అండి. చెప్పండి, ఇంకా చెప్పండి, ఎందుకు అలా సిగ్గుపడుతున్నారు? ఫ్రైడ్ రైస్ కోసం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, చూసారా? మీరే చేస్తారా లేదంటే ఆంటీ చేస్తారా? అది కూడా ఆంటీ, అలాంటి మనం చేయాలి. అమ్మ క్యారెట్ ఇంకా కోయాలా? ఒకసారి చూడు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. నాకేం భయం లేదురా. ఇదిగో బుక్స్ ఎదుకుంటున్నా వీడియో చేస్తుంది. ప్రియా గారు ఏమైంది? ప్రియా గారు నిన్న ఒకళ్ళు శనగొట్టు నోరేసుకొని ఉన్నారండి. ఐస్ బాక్ తింటున్నాము చూసుకోవాలని, అలాగే అయ్యింది. హలో హలో, ఎవరైనా ఫోన్ చేసి హలో అంటే పలకడు. పెట్టే ఫోను. ఆంటీ ఈరోజు ఏం చేస్తున్నారు ఆంటీ? వెజ్ ఫ్రైడ్ రైస్. ఎందుకే నవ్వుతావు? వెజ్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ కర్రీ, చప్పట్లు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ని రెడీ అయ్యొచ్చు. అంటే ఇదేంటంటే ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఇంకా ఫ్రూట్స్ వేయలేదు. బాగాలేదు ఫ్రెండ్స్, మేము మాట్లాడలేదు. మాట్లాడుతుంది ఫ్రెండ్స్, పర్లేదు మాట్లాడు. బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అంటే ఎవరన్నా కొంచెం మంచి టైంలో వెళ్తారు, మేము చీకటి పడ్డప్పుడు వెళ్తున్నాం అనమాట. నేను ఎంత నల్లగా పడుతున్నాను. నేను ఆ కలర్లోనే పడుతున్నాను. అది కాదు, చూపిస్తా. అప్పుడే కాదు, మళ్ళీ రీటేక్. నాకు బీచ్ చూపిస్తావా? బీచ్కి నేను చూపిస్తాను. అదో దూకెళ్ళి గైస్, నాకు సిగ్గేస్తుంది. చాలా మంది ఉన్నారు. ఎలా ఉందంటే దారుణంగా ఉంది. బీచ్లో లేదు, ఒకసారి చూపిస్తాను చూడండి. ఏం కావాలి? నాకు 10 ఇల్లు కాదులే బాబు. గైస్, బీచ్కి వచ్చాము అంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నమాట. సినిమాలో చూపించినట్టు వస్తే బాగుంటుంది. అంటే నైట్ కూడా బాగుంటుంది అనుకున్నాం, కానీ బాగుంది,
జాతరలా ఉంది. బీచ్ జాతర అన్నమాట. మొత్తం జనాలే జనాలు. వైజాగ్ వాళ్ళు వచ్చేస్తున్నారు డాడీకి. మొత్తం బీచ్ కి నాకు కొంచెం మినీ సైజ్ జాతరలో అనిపించింది అనమాట. సండే నువ్వు అస్సలు రాకూడదు బీచ్. ఇష్టపోతే సండే అయితే. బీచ్ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఇది మినీ వ్లాగే. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఒళ్ళంతా ఉప్పు అయిపోయింది, చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేయకపోతే సాఫ్ట్వేర్ థింగ్స్. ఈమెకి ట్రైనింగ్ ఉంది, సిగ్గు లేకుండా నాతో పాటు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ వింటుంది. నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చి ఇసుకలో గుళ్ళు గడ్డ కట్టేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు మూడ్ చేంజ్ అయిపోయింది. అది ఎలా ఉంటుంది గైస్. అంటే కొంచెం దూరం వెళ్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంకా వద్దులే, ఓపిక లేక ఇక్కడ నెక్స్ట్ టైం గైస్ జాను తీసుకొస్తాం, అప్పుడు ఇసుకలో పెట్టి తొక్కేస్తాం అనమాట. దాన్ని ఎవరో ఫోన్ చేస్తున్నారు. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा అంటే నేను తమ్ముడు తమ్ముడు హాయ్ చెప్పు. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. Welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please subscribe.